ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, పృథ్వీని చూస్తుంటే రాత్రంతా నిద్రపోయినట్టు లేడు. పాపం పృథ్వీ. అమ్మా పున్నమి, నువ్వు పృథ్వీ దగ్గరే ఉండు. తనకేమేం కావాలో చూసుకో. నాన్నా. పాపం, నువ్వు మన లేనప్పుడు తను నన్ను చూసుకున్నాడు. నాన్నా, నేను చూసుకుంటాను, మీరెళ్ళి పడుకోండి. నేను కూడా చూసుకుంటా పెదనానా. సరే, ఎవరో ఒకళ్ళు చూసుకోండి. నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటాను. జాగ్రత్తగా చూడండి. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. ఈ రాత్రికి అందరూ నిద్రపోతారు. కిరీటాన్ని దొంగిలించొచ్చు అనుకుంటే ఈ పృథ్వీకి జ్వరం రావడం ఏంటి? రాత్రంతా పున్నమి మేల్కొని ఆ పృథ్వీకి సేవలు చేయడం ఏంటి? మన కర్మ కాకపోతే. ఆ పున్నమి మేల్కొనే ఉంటే ఆ కిరీటాన్ని మనం ఎలా దొంగిలిస్తాం? ఆ పున్నమి ఏదో ఒకలా పృథ్వీకి దగ్గరవుతుంది. ఏదో ఒకటి చేసి పృథ్వీకి నేను దగ్గరవ్వాలి. పృథ్వీ మనసులో నేనే ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు మయూక? అదే అమ్మా, కిరీటాన్ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేసైనా సరే ఈ దొంగతనం చేసి తీరాలి. రాక రాక వచ్చిన అవకాశం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మనకు దారి చూపించాడు. ఇది కూడా చేయలేకపోతే మనకిక ఏ దారి లేకుండా పోతుంది. అవును, కిరీటాన్ని దొంగలిస్తేనే ఆ పున్నమిని దొంగలా క్రియేట్ చేసి బయటికి గెంటగలుగుతాం. పున్నమి మెలకువలో ఉన్నప్పుడు కూడా ఈ దొంగతనం చేయొచ్చు. ఆ పున్నమిని ఒక్క 5 నిమిషాలు ఇంటి బయటికి పంపించగలిగితే నేను ఆ 5 నిమిషాల్లో కిరీటాన్ని రాజమహల్ దాటించేస్తాను. పుట్టలో ఉన్న పాముని బయటికి రప్పించినట్టు ఇంట్లో నుండి ఆ పున్నమిని బయటికి రప్పిస్తాను. ఎలా అగ్నిదేవ్? చెప్పను, చేసి చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.